హాయ్ అండి. తెలుగు గ్రామర్ నేర్చుకుందాంకి స్వాగతం. ఆల్రెడీ మనం ఇంతకుముందు అక్షరాలు, రకాలు అవన్నీ నేర్చుకున్నాం కదా, వాటిని ఏ ఏ పేర్లతో పిలుస్తాము అనేది. ఇంకా కొన్ని అక్షరాలు ఉన్నాయండి, అవి మనకు అంత ఇంపార్టెంట్ కాదు, అందుకని నేను స్కిప్ చేశాను. ఇంతకుముందు మనం చెప్పినటువంటి అక్షరాల పేర్లు మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు భాషా భాగాలు. భాషా భాగాలు అనేది కూడా మనకు తెలుగు గ్రామర్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చూడండి, తెలుగులో భాషా భాగాలు ఎన్ని ఉన్నాయి, అవి ఏమిటి, ఉదాహరణలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, భాషా భాగాలు. ఫస్ట్ వచ్చేసి మనకి భాష అంటే భాషని భాగాలుగా, భాష యందలి భాగాలను డివైడ్ చేస్తాం కదా మనం భాషని. ఆ భాగాలని భాషా భాగాలు అని అంటారు. తెలుగు భాషలో మనకి భాషని 5 భాగాలుగా విభజించారన్నమాట. ఇవి మొత్తం 5 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటాం కదా, అలా అన్నమాట. మన భాషలో, తెలుగు భాషలో 5 భాగాలుగా విభజించారన్నమాట. అవి ఏంటంటే, ఫస్ట్ మనకి నామవాచకం. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి నామవాచకం. నామం అనగా పేరు, తెలుసు మనందరికీ. నామం అనగా ఏంటి? పేరు. పేర్లను తెలిపే దానిని లేదా పేర్లను తెలిపే పదాలను నామవాచకం అంటాం. మనందరికీ పేర్లు ఉంటాయి కదమ్మా, అవన్నీ కూడా నామాలే. నీ పేరేంటి అని అడుగుతూ ఉంటాం కదా, వాటినే నామాలు అంటారు. నామం అంటే పేరు, నామవాచకం అంటే నామాల యొక్క పేర్లు తెలిపే పదాలని నామవాచకం అంటారు. ఎగ్జాంపుల్ గోపి, లత, ఇంకా విజయ, మామిడి, జామ, విజయవాడ, ఎక్సెట్రా. ఇంకా ఉన్నటువంటి తామర, చామంతి, ఇలాగా పువ్వుల పేర్లు కానీ, వస్తువుల పేర్లు కానీ, ఇంకా ఊర్ల పేర్లు కానీ, వీటన్నింటినీ నామవాచకం. నెక్స్ట్ సర్వనామం. నామవాచకంకి బదులుగా వాడే వాటిని సర్వనామాలు అంటారు. ఉదాహరణకి పైన మనం గోపి అన్నాం, కింద అతడు. అలాగే లత అంటే ఆమె, మామిడి అంటే దానికి బదులుగా మనం అది. నెక్స్ట్ వచ్చేసి విజయవాడ అంటే అక్కడ అని వాడతామన్నమాట. ఉదాహరణకి సర్వనామం మనకు ఎందుకు ఉపయోగపడుతుందంటే, ప్రతిసారి మనం గోపి ఊరు వెళ్ళాడు, గోపి ఊరు నుండి వచ్చాడు, గోపి ఊరు వెళ్ళి పలానా పుస్తకం తీసుకొచ్చాడు, ఇలా చెప్పలేం కదా. అందుకని ఫస్ట్ మనం గోపి అని వాడి తర్వాత అతడు అని వాడతామన్నమాట. దాన్నే సర్వనామం అంటారు. నెక్స్ట్ మూడవది వచ్చేసి మనకి విశేషణం. విశేషణం అంటే ఏంటో చూద్దాం. నామవాచకం మరియు సర్వనామముల యొక్క, నామవాచకం అంటే పేర్లు అనుకున్నాం కదా. నెక్స్ట్ సర్వనామం అంటే పేర్లకు బదులుగా వాడేది. ఈ రెండిటి యొక్క స్వభావాన్ని తెలియజేసేదే మనకి ఏంటది? విశేషణము. అంటే అది తెల్లగా ఉందా, నల్లగా ఉందా, పొట్టిగా ఉందా, పొడవుగా ఉందా, గట్టిగా ఉందా అనేది తెలియజేస్తుంది అన్నమాట. దీన్నే మనం విశేషణము అని అంటాము. చూడండి, నామవాచకం మరియు సర్వనామముల యొక్క గుణాన్ని మరియు స్వభావాన్ని తెలియజేసేదాన్ని ఏమంటున్నాము? విశేషణము అని అంటున్నాం అన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి చూడండి,
ఎర్రని, ఎర్రగా ఉంది అని అంటాం కదా. అలాగే తెల్లని, ఎత్తైన, పొడవైన, ఇలాంటివన్నీ మనం వాడచ్చు అన్నమాట. విశేషణం ఇవన్నీ కూడా వాటికి ఉన్నటువంటి విశేషణమైన గుణాలు. అందమైన, మృదువైన, గట్టి, ఇలాగనమాట. పొడవైన, ఇవన్నీ కూడా మనకి విశేషణాలు. మొత్తం భాషా భాగాలు మనకి 5 ఉన్నాయి కదా. నామవాచకం, సర్వనామం, విశేషణం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి క్రియ. క్రియ అంటే ఏంటంటే ఏదైనా ఒక పనిని పూర్తి చేస్తే దానిని క్రియ అని అంటాం. అసలు క్రియ అంటేనే పని అన్నమాట. మనం ఏదైనా ఒక పనిని పూర్తి చేసినట్టయితే దానిని మనం ఏమంటాం? క్రియ అని అంటాం. ధాతువు చేసినటువంటి పనిని క్రియ అన్నాక పనిని పూర్తి చేయడం. ఏదైనా ధాతువు అంటే ఒక మనిషి కానీ, లేకపోతే ఒక యానిమల్ కానీ, లేదా ఒక పని పూర్తయిందని కానీ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే క్రియ అని అంటామన్నమాట. ధాతువు అంటే ఏం లేదమ్మా, ఏదైనా సరే, మనిషే కావచ్చు, లేకపోతే ఒక జంతువే కావచ్చు, లేకపోతే ఒక పనిని కంప్లీట్ చేసే ఉండొచ్చు, దాన్ని మనం ధాతువు అంటాం. ధాతువు ఏదైనా పనిని పూర్తి చేస్తే దానిని క్రియ అని అంటాము. ఉదాహరణకి చాలా చెప్పుకోవచ్చు. నేను అన్నం తిన్నాను. ఇక్కడ మనకి నామవాచకం రాలేదు, సర్వనామం వచ్చింది. గోపి పాట పాడాడు, ఇక్కడ నామవాచకం వచ్చింది. అంటే నామవాచకమైన, సర్వనామమైన ఏదైనా సరే పని పూర్తి చేస్తే దాన్ని ఏమంటాం? మనం క్రియ అంటాం. గోపి పాట పాడాడు, లత పాఠశాలకు వెళ్ళింది, గుర్రము పరిగెత్తింది. గుర్రం అనేది ఇక్కడ మనకి నామవాచకం, ఎందుకంటే అది జంతువు యొక్క పేరు కాబట్టి. నెక్స్ట్ 5th వన్ చూద్దాం మనం. అది ఏంటంటే అవ్యయం. అవ్యయం అంటే ఏంటంటే ఏమీ ఉండదు దీనికి. లింగ రూపం కానీ, వచన రూపం కానీ, ఇలా ఏమి లేని దాన్ని మనం ఏమంటామంటే లింగ, వచన, ఇంకా విభక్తి భేదం లేని దానిని అవ్యయము అంటాం. దీనికి ఒక పేరు ఉండదు. ఒక లింగం అంటే ఆడ, మగ ఇలాంటిది ఏమీ ఉండదన్నమాట. వచనము కూడా ఉండదు. నామవాచకమా, సర్వనామమా అనేది కూడా దీనికి ఏం ఉండదన్నమాట. ఇలాంటి దానిని మనం ఏమంటామంటే అవ్యయము అని అంటామన్నమాట. లింగ, వచన భేదం లేనిది, తేడా లేనిది, దీనినే మనం ఏమంటాము? అవ్యయము అని అంటామన్నమాట. భేదం దీనికి లింగ భేదం కానీ, వచన భేదం కానీ, విభక్తి భేదం కానీ ఉండదన్నమాట. ఎగ్జాంపుల్గా అక్కడ, ఇక్కడ, ఎక్కడ, ఇవి అంతే. వీటికి ఇవి నామవాచకాలు కాదు, సర్వనామాలు కాదు, విభక్తులు కాదు, వచనాలు